వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నామండి. లెమన్ రైస్ అందరికీ తెలుసు, కానీ నేను చెప్పిన ఈ ఒక్క టిప్తో మీరు ఇలా ప్రిపేర్ చేయండి. అసలు లెమన్ రైస్ అనేది వేరే టేస్ట్ ఉంటుంది, అది వేరే లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ప్యాన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఇలా ఆవాలు వేసుకున్నాక మీకు పప్పులు ఉంటాయి కదా, శనగపప్పు, జీడిపప్పు అవి ఏమన్నా అవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. నేను కొంచెం పల్లీలు, జీలకర్ర వేసుకున్నాను, మా వాళ్ళు ఎక్కువ తినరు అందుకని చెప్పేసి. పల్లీలు వేసుకొని ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ ఇదే టిప్ అనమాట. ఇలా పచ్చిమిర్చి ఉంటుంది కదా, మామూలుగా మనం ఇలా హాఫ్ చేస్తాము, లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా చేస్తాము. మీరేంటంటే ఇలాగా చిన్నది రోల్ ఉంటుంది కదా, ఇలా తీసేసుకొని ఈ మిర్చిని అలా కొంచెం కచ్చాపచ్చిగా దంచుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న జ్యూస్ అంతా కూడా అలా వచ్చి మనకు లెమన్ రైస్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిర్చి అంతా ఇలా దంచేసుకున్నాక ఇప్పుడు ఆ మిర్చిని మనము పల్లీలు వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము లెమన్ రైస్కి సరిపడా పసుపు కూడా ఇలా ఆయిల్లో వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నాకేంటంటే ఏమనిపిస్తుంది అంటే ఎవరిని ఆఫీస్ నుంచి రాగానే హస్బెండ్కి ఇలా స్పెషల్ చేసి నాకు సర్ప్రైజ్ ఇస్తారు. నాకేంటంటే అలా కాదు, నేనేం చేస్తానో వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే నేను వీడియో పెడుతున్నప్పుడు వాళ్ళకి మనం సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళి మనం ఏం చేస్తామో అలా తెలిసిపోతుంది. అది నాకు అడ్వాంటేజో డిసడ్వాంటేజో నాకు తెలియదు, కానీ నాకైతే అలా అనిపించింది ఇవాళ. ఇప్పుడైతే మనం ఉడికించుకున్న వేడి వేడి రైస్ వేసుకోండి. లెమన్ రైస్ అనేది వేడిగా చేసుకుంటేనే బాగుంటుంది. మన మిగిలిపోయిన రైస్తో అలా నాకైతే మంచిగా అనిపించదు. వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని నిమ్మరసం వేసేసుకొని ఇలాగా కరివేపాకు వేసేసుకొని, మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఫైనల్గా మన వేడి వేడి లెమన్ రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.